8 PM కి స్వాగతం. అలిపిరి సమీపంలో చిరుత సంచారం భక్తులను ఆందోళనకు గురిచేసింది. వేదిక్ యూనివర్సిటీ వద్ద రోడ్డు దాటుతున్న చిరుతను చూసి ద్విచక్ర వాహనంపై వెళుతున్న టీటీడీ ఉద్యోగి విజయ్ కుమార్ భయాందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి తీవ్ర గాయాల పాలయ్యారు. విజయ్ కుమార్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంతో ఆ మార్గంలో వెళ్లే ప్రజలు భయపడుతున్నారు. సమాచారం తెలుసుకున్న అటవీశాఖ టీటీడీ సిబ్బంది స్థానికులను అప్రమత్తం చేశారు. అలిపిరి సమీపంలో మరోసారి చిరుత సంచారం తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది. వేదిక్ యూనివర్సిటీ సమీపంలో టీటీడీ ఉద్యోగికి చిరుత కనిపించింది. ఈ నేపథ్యంలో భయాందోళనకు గురైనటువంటి టీటీడీ ఉద్యోగి డివైడర్ను ఢీకొట్టి తీవ్ర గాయాల పాలైనట్టు తెలుస్తుంది. ఇక స్థానికులను టీటీడీ అధికారులు అలాగే ఫారెస్ట్ అధికారులు కూడా అలర్ట్ చేసినటువంటి సిచ్యువేషన్. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ శివ. అయితే ఈ రోజు సాయంత్రం అయితే మాత్రం ఒక అలిపిరి జూ పార్క్ రోడ్ లో అయితే ఒక చిరుతపులు అయితే ఒక టీటీడీ ఉద్యోగి అంటే అశ్విని ఆసుపత్రిలో పనిచేసేటువంటి ఒక ఉద్యోగి పైన అయితే బైక్ మీద వెళ్తుండగా కూడా ఒక దాడి చేసింది. దానికి తీవ్ర గాయాలు అవడంతో పాటుగా రుయాకు కూడా తరలించినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. అలాగే తరచుగా కూడా ఒక ఆవరణం సంబంధించి అంటే జూ పార్క్ రోడ్ లో ఉన్నటువంటి ఆవరణమే కాకుండా అటుపక్క యూనివర్సిటీ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏరియాలో కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా చిరుతలు హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. దీని ద్వారానే అక్కడ యూనివర్సిటీలో కూడా కొంతకాలంగా బోర్డులు కూడా ఏర్పాటు చేసి ట్రాప్ కెమెరాలు కూడా అమర్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీని ద్వారా గత 2 రోజులుగా చూసుకుంటే కూడా అక్కడ చిరుత కదలికలు ఉన్నాయి అనేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇప్పటికే ఒక ట్రాప్ కెమెరాలు అయితే గుర్తించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు అకస్మాత్తుగా అయితే మాత్రం ఈరోజు సాయంత్రం అది పట్టపగలు ప్రాంతంలోనే ఒక టీటీడీ ఉద్యోగి పైన అయితే మాత్రం ఒక చిరుత దాడి చేయడం, అతను బైక్ నుంచి కింద పడిపోవడంతో తీవ్ర రక్తస్రావం కూడా అవడంతో తనని అక్కడ ఉన్నటువంటి చూసినటువంటి ప్రజలైతే మాత్రం రుయా ఆసుపత్రికి అయితే తరలించారు. అతను వెంకటమునిగా అయితే గుర్తించారు. అతను అశ్విని ఆసుపత్రి మెడికల్ ఆసుపత్రిలో అయితే వర్క్ చేసేటువంటి వెంకటమునిగా అయితే గుర్తించారు. తను చెప్తున్నటువంటి ప్రకారం అయితే మాత్రం రోడ్డు దాటుతుండగా సడన్ గా తన మీద దాడి చేసింది అనేసి చెప్పింది. ఆ పులి కూడా ఆ చిరుత పుల్లు కూడా బాగా బలంగా ఎత్తుగా ఉంది అనేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే తరచుగా ఆ యొక్క ప్రాంతాల్లో ఎప్పుడు కూడా చిరుత పుల్లలు అయితే మాత్రం తారసపడుతూ ఉండడంతో పాటుగానే ఇప్పటికే టీటీడీ అధికారులు అక్కడ చాలా వరకు చర్యలు అయితే చేపట్టినటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. దీని ద్వారానే అక్కడ ఎస్వీయూ క్వార్టర్స్ అలిపిరి ప్రాంతం దగ్గర నుంచి ఒక అలిపిరి సమీపంలో ఉన్నటువంటి శేషాచల అడవి దట్టమైనటువంటి అడవి ప్రాంతంలో కూడా ఎక్కువగా ఈ యొక్క చిరుత సంచారం అయితే ఎక్కువగా ఉండడంతో పాటుగానే ఈ యొక్క దాడి కూడా జరిగిందనేసి కూడా తెలుస్తుంది. దాని అప్రమత్తమైనటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇప్పటికే ఆ చిరుత ఆచూకీ కోసం అయితే చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అది రోడ్డుకి ఎటువైపు నుంచి వచ్చింది, ఎటువైపు వెళ్ళింది అనే దాన్ని కూడా క్షుణ్ణంగా అయితే పరిశీలిస్తా ఉన్నారు. అది ఖచ్చితంగా చిరుతపులి అనేసి తను వెంకటముని అయితే మాత్రం నిర్ధారణ అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. వెంటనే అక్కడికి చేరుకున్నటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఇప్పటికే అక్కడ బోనులు ఏర్పాటు చేసే విధంగా చర్యలు అయితే చేపడుతున్నారు. ఇప్పటికే వెంకటమునికి అయితే మాత్రం తీవ్ర రక్తస్రావం కావడంతో హాస్పిటల్ అయితే చికిత్స అయితే పొందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాని దగ్గర ప్రత్యక్ష సాక్షిగా కూడా దాని దగ్గర ఉన్నటువంటి కొన్ని వివరాలు కూడా తీసుకున్నారు. అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక చిరుత ఒకటిగా వచ్చిందా లేదా 2-3గా ఒకేసారి అటాక్ చేసిందా అన్న దానిపైన కూడా విచారణ అయితే చేపడుతున్నారు. ఆ ప్రాంతంలో ఎక్కువగా చిరుతలు సంచరిస్తుంది అనేసి ముందుగా కూడా టీటీడీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి అయితే మాత్రం ఒక అంచనా అయితే ఉంది. దానివల్లనే ఇప్పటికే ట్రాప్ కెమెరాలు కూడా మరొకసారి అక్కడ ఏర్పాటు చేసి బోనులు కూడా ఏర్పాటు చేసి దిశగా అయితే ఇప్పటికే ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయితే ప్రజలు కొంత భయాందోళనలో ఉన్న నేపథ్యంలో ఏంటి పబ్లిక్ ఏ రకమైనటువంటి సూచనలు ఇస్తున్నారు? ఫారెస్ట్ సిబ్బంది కావచ్చు, టీటీడీ అధికారులు కావచ్చు. అంటే శివ ఇప్పటికైతే మాత్రం దాదాపుగా ఒక 10 రోజుల నుంచి చూస్తే మాత్రం అక్కడే పక్కనే ఉన్నటువంటి అలిపిరి దారి అది అలిపిరి నుంచి జూ పార్క్ వెళ్ళేటువంటి దారిలో అయితే మాత్రం పక్కనే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత యూనివర్సిటీకి సంబంధించినటువంటి క్వార్టర్స్, ఎస్వీకి సంబంధించినటువంటి క్వార్టర్స్ అన్ని కూడా పక్కనే ఉండడంతో పాటుగా అక్కడ టీటీడీలో ఉద్యోగాలు చేసేటువంటి వారికంతా కూడా అక్కడైతే మాత్రం నివాసం అయితే ఇచ్చారు. సో అక్కడికి డ్యూటీ చేసిన తర్వాత అయితే మాత్రం వారి యొక్క క్వార్టర్స్ కి వెళ్ళేది మార్గం మధ్యలోనే ఇటువంటి జరిగింది. దీంతో పాటుగా టీటీడీ ఉద్యోగులే కాకుండా అటువైపు ప్రయాణించేటువంటి భక్తులు ప్రయాణికులు కూడా భయాందోళన అయితే గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక చిరుత దాడైతే మాత్రం
చిరుత దాడి చేసినటువంటి ఒక మునుకుమార్కి అయితే మాత్రం తీవ్ర స్థాయిలో దెబ్బలు రావడంతో పాటుగా భక్తులు అటువైపు నుంచి వెళ్ళడానికి కూడా ఇప్పటికే భయాందోళనలు అయితే ఉన్నారు. పోవడానికి కూడా కొద్దిగా సంకోచిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఆ జూ పార్క్ మార్గంలో అయితే తరచుగా ఎక్కువగా వాహనాల రద్దీ కూడా ఎక్కువగా ఉంటుంది. ఆ భక్తులైతే మాత్రం అలిపిరికి వచ్చేటువంటి భక్తులు కూడా అదే దారిలో కూడా ఎక్కువగా కూడా వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇటువంటి దాడి జరగడంతో పాటుగా ఇక్కడికి రావడానికి, ఆ దారిలో వెళ్ళడానికి కూడా భయాందోళనలు అయితే కలుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీన్ని చూసుకున్నటువంటి ఫారెస్ట్ టీటీడీ డిపార్ట్మెంట్ అయితే మాత్రం ఇప్పటికే చర్యలు అయితే చేపట్టింది. అది కూడా పట్టపగలు ఒక వ్యక్తి పైన దాడి చేయడం అనేది, అది కూడా బైక్ మీద వెళ్తున్నటువంటి వ్యక్తి పైన దాడి చేయడం అంటే వచ్చేటువంటి ప్రయాణికులకు అందరికీ కూడా ఒక భయాందోళనలో కూడా ఉండేటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. దీని ద్వారానే ఇప్పటికే అక్కడ పాదాచారులు కూడా ఇప్పటికే ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేసిన తర్వాత అది ఖచ్చితంగా అదైతే మాత్రం ఒక చిరుతపులి అనేసి మాత్రం నిర్ధారణ చేసుకున్న తర్వాత ఇప్పటికే బోర్డులు ఏర్పాటు చేయాలా లేదా ట్రాప్ కెమెరాలో ఏర్పాటు చేసుకున్న తర్వాత అది ఎటువైపు నుంచి ఎటువైపుగా వెళ్ళింది అనే దాన్ని అయితే చూస్తున్నారు. ఒక ఉద్యోగి చెప్పిన ప్రకారం అయితే మాత్రం, ఒక మునుకుమార్ చెప్పిన ప్రకారం అయితే మాత్రం అలిపిరి దగ్గర నుంచి వెళ్తున్న సమయంలో ఒక అటవీ శాఖ నుంచి అంటే శేషాచల అడవిలో నుంచి ఎస్వీ క్వార్టర్స్ వైపుగా వెళ్ళింది అనేసి అయితే మాత్రం చెప్తున్నారు. తన మీద దాడి చేసిన తర్వాత తను స్పృహ కూడా కింద పడిపోయారు. స్థానికులుగా అక్కడికి ఉన్నటువంటి వాళ్ళు వచ్చి నన్ను ఆసుపత్రికి అయితే తీసుకొచ్చారనేసి అయితే ఆ మునికుమార్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇదే విధంగా ఆ ఒక చిరుతపులే ఉందా లేదా దాంతో పాటుగా వాటి పిల్లలు కానీ దానికి సంబంధించినటువంటి చిరుతపుల్లలు అయితే ఇక్కడ తిరుగుతా ఉన్నాయన్న దానిపైన అయితే ఇప్పటికే టీటీడీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అక్కడ ఫోకస్ అయితే పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇది అంతకు ముందుగా యూనివర్సిటీ లోపల తిరిగేటువంటి చిరుతపుల్లలు, ఈ చిరుతపులి రెండు ఒకటేనా అన్న దానిపైన కూడా విచారణ అయితే చేపడుతున్నారు. ఇప్పుడు వచ్చేటువంటి ప్రజలంతా కూడా భయాందోళన కాకుండా ఉండేందుకు, అక్కడ ప్యానిక్ కాకుండా ఉండేందుకు కూడా అక్కడ కొన్ని చర్యలు అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ ట్రాప్ కెమెరాలు కూడా చేసేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తుంది. రైట్, ఓకే థ్యాంక్ యూ నరేష్.